మీ స్తోత్రాలు కృపగల తండ్రి, మీ స్తోత్రాలు దయగల తండ్రి, మీ స్తోత్రాలు నాయన. మీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నాయన ప్రభ, చెల్లమును నాయన ప్రభ, తల్లి గర్భములో పిండముగా రూపొందించబడిన మొదటి దినము నుండి అయ్యా ఇప్పటి వరకు కూడా నాయన నీ కృపలో కాచి కాపాడు. నువ్వు దయా దాక్షిణ్య పూర్ణుడు తండ్రి. నువ్వు ఎంతైనా కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికర పూర్ణుడు తండ్రి. నేను అయ్యా నీ బిడ్డను నువ్వు దీవించాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గతించిన 17 సంవత్సరాలు కూడా బిడ్డను కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయన. ఈ దినమును నాయన ప్రభు 18వ సంవత్సరంలో అడుగుపెట్టి నీ కుమార్తె మీదకి నీ నూతన సంవత్సరం అనే దయా కిరీటము బిడ్డకు ధరింపచేయ బడునుగాక. ఆమేన్. నిశ్చయముగా ఈ సంవత్సరం అంతా నీ దయలో బిడ్డ వర్ధిల్లుదునుగాక. ఆమేన్. కృపలో ముందుకు నడిపించబడునుగాక. ఆమేన్. పరిపూర్ణమైన ఆయుర ఆరోగ్యాల బిడ్డకు కలుగునుగాక. ఆమేన్. బిడ్డ తలంచిన పని పూర్తి విజయముతో ముందుకు నడిపించబడునుగాక. ఆమేన్. తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు. బిడ్డను దీవించండి అయ్యా, దీవించండి అయ్యా, దీవించండి ప్రభు. ఆశీర్వదించండి అయ్యా, మంచి భవిష్యత్తునివ్వండి అయ్యా, ఉన్నతమైన కృపనివ్వండి, శాశ్వతమైన కృపనివ్వండి, పరిపూర్ణమైన కృపనివ్వండి తండ్రి. ఇదిగో ఈ బిడ్డ కొరకు నేను ప్రవచించి ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఒక ఎస్తేరు వలెనైనా ఒక రాణిగా ఉండే స్థానము బిడ్డకు దయచేయబడునుగాక. ఆమేన్. తన భవిష్యత్ అంతా కూడా నైనా ప్రభు శాసించే బిడ్డగానే, నిన్ను కలిగి ఉన్న బిడ్డగానే, నీకు లోబడే బిడ్డగానే, అనేక మందికి దీవెన కరముగా ఉండగలిగిన బిడ్డ వలె ఈ బిడ్డను నేను దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. అయ్యా అన్నాకు చూపిన కృప, హల్లెలూయా, చూపిన కృప నాయనా ప్రభు. హల్లెలూయా. అయ్యా ఈ బిడ్డ మీద నిశ్చయముగా మరియమ్మకు చూపినటువంటి శాశ్వతమైన కృప అయ్యా ఈ బిడ్డకు కలుగునుగాక. ఆమేన్. బిడ్డను దీవించి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వండి నాయన. బిడ్డ చదువుతున్న చదువుల్లో పూర్తి విజయాన్ని ఇవ్వండి. రాస్తున్న ఎగ్జామ్స్ అన్ని అయ్యా మంచిగా రాయడానికి సహాయము దయచేయండి ప్రభు. బిడ్డ ఏదైతే చేయాలనుకుంటుందో, ఎందులో అయితే స్థిరపడాలనుకుంటుందో, ఏ ఉద్యోగం అయితే చేయాలనుకుంటుందో, ఏ సునామములు ఇక్కడ ఉన్నటువంటి అందరి కుటుంబస్తుల ఆధ్వర్యంలో చేతులెత్తి బిడ్డ గురించి ప్రవచించి వాక్కు పలుకుతున్నాను ప్రభు. బిడ్డ అవ్వాలనుకున్న జాబు బిడ్డకు వచ్చునుగాక. ఆమేన్. బిడ్డను ఆ విధంగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి పరిస్థితుల్లో నీ సన్నిధి తోడుగా ఉంచండి, నీ కృపను తోడుగా ఉంచండి. శీఘ్రమే బిడ్డ దీవించబడునుగాక. వెంటనే బిడ్డ అనుకున్న కార్యాలు బిడ్డ జీవితంలో జరుగునుగాక. యేసు రక్తం కింద బిడ్డను భద్రపరుస్తున్నాను తండ్రి. నీ వాత్సల్యము బిడ్డకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసుని బలపరిచి దీవించి ఆశీర్వదించండి ప్రభు. చిల్లమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ మార్గంలో బిడ్డను నడిపించండి ప్రభు. నీ సన్నిధిలోనైనా నమ్మకస్తురాలుగా బిడ్డ ఉండుదునుగాక. తల్లిదండ్రులు గౌరవించే బిడ్డగా ఉండునుగాక. తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలుగా ఉండుదునుగాక. ఆమేన్. అయ్యా నీ కృపనివ్వండి. నిన్ను గణపరుస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ